రాజ్యాంగ నిర్మాత భారతరత్న ప్రపంచ మేధావి డా బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలోని శిల్ప వెంచర్ అంబేద్కర్ కాలనీలో స్థానికులు అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు రవీందర్ నాయక్, శైలేష్ రెడ్డి, స్థానిక యువ నాయకులు తులసిరాం, పాండు, అంబేద్కర్ కాలనీ వాసులు శంకరన్నోళ్ల మల్లేశం, రాకేష్, శంకర్, చాంద్, ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధ్యక్షులు సజ్జద్ ఖాన్, సహా కార్యదర్శి పాండురంగం, శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు రాజు మార్కుంది, కిషన్, శ్రీకాంత్ రెడ్డి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది ఉద్యోగాల్లో గానీ చదువు అందుకుంటున్నా గానీ ఆయన యొక్క మన రాజ్యాంగంలో కల్పించిన చట్టాలు గాని నిబంధనలు గాని వాటిని అనుభవిస్తూ మనము ప్రజాప్రతినిధుల్లో గాని ఉద్యోగస్తుల్లో గాని అదేవిధంగా అనేక రంగాలుగా మనము లబ్ధి పొందుతున్నామంటే, రాజ్యాంగ ఫలాలు పొందుతున్నామంటే మరి అంబేద్కర్ గారు పెట్టిన భిక్షనే గాని మరి మిగతా ఎవరు చేయలేరు మనకు. ఈరోజు అందుకే ఆయన అందరి వాడు మరి అయిండు. ఈరోజు మరి దేశవ్యాప్తంగా ఊరు వాడ ప్రతి ఒక్కరు పండుగ వాతావరణంలో ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మరి ఆయన యొక్క మహనీయుడు మన దేశంలో పుట్టడం అందరికీ గర్వకారణం. ఎందుకంటే ఆయన స్వతంత్రానికి పూర్వమే భారతదేశం ఒక 100 ఏళ్ళు 150 ఏళ్ళు ఏ విధంగా ఉండాలి అని రాజ్యాంగంలో పొందుపరిచి నిబంధనలు కానీ ఆర్టికల్స్ కానీ చట్టాలు కానీ పొందుపరిచి ఈ రోజు మనందరికి అందించిండు. ప్రస్తుతం ఏమున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనం లబ్ధి పొందుతున్నాం. ఇంకా అక్కడక్కడ రాజ్యాంగ ఫలాలు కొంతమందికి వివక్ష చూపుతూ అందడం లేదు. వాటి కోసం మనం సామాజిక కార్యకర్తలుగా, ప్రజా సంఘాలుగా, ప్రజాప్రతినిధులుగా, అధికారులుగా కృషి చేయవలసిన అవసరం ఉంది. ఎవరైతే చిట్ట చివరి వరకు ఉన్న ప్రతి పౌరునికి రాజ్యాంగ ఫలాలు అందాలి. దానికోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం మనం అందరం కృషి చేయాలి. మరి ఆయన యొక్క అడుగు జాడల్లో కొంత మనం నడిచి మరి ఆయన యొక్క ఆశయ సాధన కృషి చేయాలని కోరుతూ ఇక్కడికి వచ్చిన వారందరికీ ప్రతి ఒక్కరికి అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అదేవిధంగా చిన్నలకు, యువతకు, స్థానికులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం, అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం, జై భీమ్. మనకి ఏం చేసిందంటే ఈరోజు ఇట్లా మాట్లాడి ఇట్లా మంచి మంచి బట్టలు వేసుకొని కార్లలో తిరుగుతున్నాం, బైక్లలో తిరుగుతున్నాం అంటే దానికి కారణము అంబేద్కర్. ఒకప్పుడు మనము ఊరికి దూరంగా మూతికి ముంత మూటికి చీపురు కట్టిన రోజులను ఆ రోజులలో గౌరవనీయులు మన జాతి పిత పూలే గారు అప్పుడు అట్టడుగు వర్గాల గురించి పోరాడి ఎన్నో హక్కులు సాధించి ఈ అంటరానితనాన్ని నిర్మూలించారు. ఆ తర్వాత అంబేద్కర్ వచ్చి గొప్ప రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగంలో ప్రతి పౌరునికి మనకు కావాల్సిన వాక్చాతుర్యము, మాట్లాడే హక్కు, చదువుకునే హక్కు, విద్య హక్కు, ఉద్యోగ హక్కు, మహిళలకు సమాన హక్కు అన్ని కల్పించిన వ్యక్తి అంబేద్కర్. అలాంటి వ్యక్తి ఈరోజు ప్రపంచ మేధావి కావడము మనందరికీ గర్వకారణము. అదేవిధంగా మన దేశంలో పుట్టినందుకు మనకు అంబేద్కర్ అంటే ఇప్పుడు ఒక్క కులానికి ఒక మతానికో చెందినవాడు కాదు. ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం ప్రతి వ్యక్తికి, ప్రతి కులానికి, ప్రతి రిజర్వేషన్లు కల్పించింది. ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఉంటారు అంబేద్కర్ అంటే ఎవడు ఓన్లీ ఎస్సీ ఎస్టీలు వాళ్ళు. ఎస్టీలు కూడా కాదు, ఎస్టీలు అసలు ఏ జాడ కూడా కనబడరు ఎక్కడ కూడా. అంబేద్కర్ అంటే ఎస్సీలకే అయిపోయింది. అంబేద్కర్ అంటే ఒక్కటి వాడు కాదు. అంబేద్కర్ రిజర్వేషన్ పెట్టిండు, బీసీలకు రిజర్వేషన్ పెట్టిండు 27%. 1000 జాబులు వస్తే అందులో 270 బీసీలకు పోతాయి. మనం 1000 జాబులు వస్తే 150 ఎస్సీలకు వస్తాయి. ఈడబ్ల్యూడి ముందే ఎన్నో 100 ఏళ్ల కింద ఆలోచించి ఈడబ్ల్యూ పెట్టిండు. ఇవన్నీ పెట్టిన అంబేద్కర్ ఎంత మేధావి. అలాంటి అంబేద్కర్ కొందరు వాడినే చేసిండ్రు, ఈరోజు అందరి వాడు. అదే రకంగా ఇక మన కాలనీ గురించి చెప్పుకుంటే కూడా మన కాలనీ గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఇక మన కాలనీలో మనం కలిసి ఉండలేము కాబట్టి మనం ఇట్లా అయిపోతున్నాము. మనం కలిసి ఉంటేనే గెలుస్తామని మన కాలనీలు అందరూ ఎప్పుడు తెలుసుకున్నప్పుడే మనం జస్ట్ మన అందరం ఓటు అనుకుంటే ఈ పెట్టుబడి, ఈ బడా పైసలు ఉన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే మనల్ని చీల్స్తారు. ఇట్లా ఈరోజు మన చీలిపోయిన మన కాలనీలో ఉన్న అందరము ఈరోజు మనం మొన్న చీలిపోయినాం కాబట్టి ఈరోజు మనం అనుకున్నది సాధించలేకపోయినాం. అదే మనం అనుకున్నది సాధిస్తే మనం ఈరోజు మనం ఇంకొక మంచిగా ఉండే
ఉంటుంటివి. మొన్న ప్రతి రాజకీయ నాయకుడు వచ్చిండు, గెలిచిన 4 రోజులనే మోరీ చేపిస్తానన్నాడు, రోడ్లు ఓపిస్తానన్నాడు. 4 రోజులు అయిపోయింది, 2 నెలల దగ్గరికి వస్తుంది. ఇప్పటికి వరకు ఏ రాజకీయ నాయకుడు కనీసం అడుగు పెట్టిన పాపాలు లేదు ఇక్కడ. అలాగే మనం కలిసి ఉండకపోతే చూడండి మిత్రులారా, ఈ రోజు ఇక్కడికి పెద్ద అపార్ట్మెంట్ వచ్చింది, అది ఇది అంతా ఒకటే సర్వే నంబర్ 161. కానీ దానికి అపార్ట్మెంట్ వచ్చింది, పట్టా తెచ్చుకున్నారు, వాళ్ళు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కొనుక్కుంటారు. మనం ఊరి కుక్కలం వచ్చిన స్థానికులం కాదు, మనం స్థాన బలం వేరే ఉంటది. ఈ ఊరు ఎవరు అనుకోవద్దు, అంటే ఈ ఊరు పటేలు వేరే ఊరి కడ గాయదోడు అవుతుందట, అంటే స్థాన బలం అనేది వేరే. అంబేద్కర్ జయంత్యోత్సవం సందర్భంగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని జెండావిష్కరణ మరియు దండ వేయడం కానీ, అంబేద్కర్ గారికి పూలమాల వేయడం కానీ, ఇక్కడ వచ్చి విజయవంతం చేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఇందాక మాట్లాడిన ప్రతి వ్యక్తి అంబేద్కర్ గురించి తెలిసి ఆ తెలిసిన విషయాలని ఆయన చెప్పిన విధంగా ఆచరణలో పెట్టడానికి కృషి చేయాలని, మాటలకే పరిమితం కాకుండా ఆయన ఆశయాల కోసం కృషి చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను. అదేవిధంగా రాజకీయం అనేది, అధికారం అనేది, హక్కు అనేది ఎవరి సొంతం కాదు. అందరం కలిసికట్టుగా ఉంటేనే ఇందాక శంకరన్న చెప్పినట్టు మనము ముందుకు వెళ్తాము. దళిత నిమ్న జాతులన్నీ ఒక్కటైనప్పుడే అంబేద్కర్ ఆశయాలు, ఆయన రాసిన రాజ్యాంగానికి అర్థం ఉంటుంది. కాబట్టి ఆయన మనకు కాదు, ప్రపంచ మేధావి. మరియు మనకు ఈ హక్కును కల్పించినందుకు యేసుక్రీస్తు, బైబిలు, భగవాను, ఖురాను ఇటువంటి అన్నిటితో సమానంగా ఈ గ్రంథాన్ని రచించి, రాజ్యాంగాన్ని రచించి మనకు ఈ హక్కులను కల్పించడు. ఆ గ్రంథాలు ఎక్కడున్నాయో దేవుళ్ళని పూజిస్తున్నాం, కానీ మన గ్రంథాన్ని మాత్రం మూలకాడేస్తున్నాం. మన రాసిన రాజ్యాంగంలో రాసిన ఆర్టికల్స్ మాత్రం ఎవరు ఇంప్లిమెంటేషన్ చేయనిస్తలేరు. కాబట్టి ఆ ఇంప్లిమెంటేషన్ కోసం పోరాడాలని ఆయన జయంతి సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.